హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన అలసంద గారెలు ఈవినింగ్ స్నాక్స్ అండ్ మార్నింగ్ టిఫిన్లోకైనా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి, అందరికి తప్పకుండా. చికెన్, మటన్, నాటుకోడి వీటిలోకి సూపర్ కాంబినేషన్. ఇవి ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. దానికోసం నేను ముందుగా అలసందలు అనేటివి ఇవి ముందుగానే ఓవర్ నైట్ నానబెట్టి తీసుకున్నాను. 8 hours కంపల్సరీ నానబెట్టాలి. తర్వాత ఇవి చూడండి, ఇలా ప్రెస్ చేస్తే ఇలా రావాలి. అప్పుడు దీంట్లో బాగా కడిగి వాటర్ వేసుకొని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకొని దీంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మరీ సాఫ్ట్గా కాకుండా అక్కడక్కడ ఫ్లేవర్ తగిలేటట్లు, ఇలా ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేయకుండా ఇలా చేసుకోవాలి. ఇలా అయిపోతుంది ముద్దలా. తర్వాత ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని వేసేసుకోవాలి. దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి, కొత్తిమీర ఉంటే వేసుకొని ఇవన్నీ బాగా దీంట్లో కలిసేటట్లు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. పేపర్స్ ఇవి ఏమి లేకుండా ఈజీగా చేతితోనే ఇలా ఈజీగా వేసుకోవచ్చు. సింపుల్గా ఇలా చేతికి తడి పెట్టుకొని దానిపైన ఇలా కొద్దిగా ఈ పిండి వేసుకొని మధ్యలో హోల్లా చేసుకొని ఇలా డైరెక్ట్ ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, ఎక్కడ విరిగిపోకుండా. అన్నీ ఇలానే చేతికి కొద్దిగా తడి పెట్టుకుంటూ ఈ పిండి వేసుకొని మధ్యలోకి ఇలా హోల్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా అన్నీ అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇలా రివర్స్లో ఇలా తిప్పేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మధ్యలో తగిలితే టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత ఇవన్నీ కొంచెం గోల్డ్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో. తర్వాత ఈ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకుంటే సరిపోతుంది. మిగతా పిండి కూడా సేమ్ అలానే ఇలా పెట్టేసుకొని వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత పెట్టేసుకొని కర్రీలో అయినా చట్నీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటాయి. హెల్దీ కూడా. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. ఒకసారి ట్రై చేయండి, అందరికి తప్పకుండా నచ్చుతుంది. ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేశారా? కామెంట్ చేయండి. ఇవి ఎక్కడ ఫేమస్ కూడా చెప్పండి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు కదా. మా దగ్గరనైతే వీటిని తెల్ల బెబ్బర్లు అంటారు. హెల్త్కి అయితే చాలా మంచివి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.